హాయ్ ఫ్రెండ్స్, ఒక నిమిషం ఆగండి, చెప్పేది పూర్తిగా వినండి. నేను ఇక్కడ మహారాష్ట్ర ఆసరెల్లి అంకీసా ఇటు ఉన్న నేను వ్యాపారానికని వచ్చిన. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అరే హిందీ నేర్చుకుంట్రా అని సార్లు ఎంత చెప్పినా వినకుండా పోయి బెంచ్ల మీద పండుకునుడు, లేకపోతే అల్లరి ఆటలు పాటలు పాడుకుంటూ ఉండు చేసేవరకు ఇప్పుడు ఇటు మొత్తం హిందీ మాట్లాడతాళ్ళు. ఏది అర్థమైతే లేదు. నేను పరుపులు పట్టుకొని వచ్చినా కానీ అర్థమైతే లేదు. మన్ను ఏది చదువుతాం కానీ అది చదివింది మనకు చదివేది ఒకటే అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడేది ఏది అర్థమైతే లేదు. మీరు గిట్లా మరి హిందీ రాకపోతే ఇబ్బంది అవుతుంది. చిన్నప్పటి నుండి సార్లు చెప్తాను, క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థులకైతే ఇది మంచిగా పనిచేస్తుంది. వీడియో వినండి, మంచిగా చెప్పింది కరెక్ట్ విని మంచిగా నేర్చుకోండి. హిందీ కరెక్ట్ నేర్చుకోండి. మీరు ఇంగ్లీష్ నేర్చుకోకుండా, తెలుగు నేర్చుకోకుండా అవి మనకు అలవాటు అయితేనే ఉంటాయి, కానీ హిందీ ఒకటి ఖచ్చితంగా నేర్చుకోండి. చదువు ఒకటే కాదు, హిందీ మాట్లాడు కూడా నేర్చుకోవాలి. మీరు అవతలతో ఎట్లా మాట్లాడాలి, ఏ పదానికి ఏ పదం మంచిగా యూజ్ అవుతుందని మంచిగా మీరు నేర్చుకుంటే కనుక మీరు మన ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రానికి పోయినా కానీ మంచిగా పనిచేస్తుంది. నేను చెప్పింది అర్థం చేసుకొని మంచిగా హిందీ నేర్చుకుని మర్చిపోకండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుందని ఈ వీడియో మంచిగా మీకు యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఫ్రెండ్స్, చదువుకునే విద్యార్థులు ఉంటే ఈ వీడియో చూసేదైతే మీకు మళ్ళీ చెప్తున్నా, హిందీ మాత్రం నేర్చుకోండి. ఇక్కడ మహారాష్ట్రకు వచ్చిన ఒకవేళ మహారాష్ట్ర మీరు వెళ్ళినా, లేకపోతే భూపాలపట్నం ఛత్తీస్గఢ్, మళ్ళీ పోతే ఇటు వైరి ఆలపల్లి అది మహారాష్ట్ర, అదంతా పూర్తిగా మీరు ఎక్కడికి వెళ్ళినా, రాజస్థాన్ వెళ్ళినా, ఒడిస్సా ఎక్కడికి వెళ్ళినా కానీ మొత్తం హిందీ. కాకపోతే ఇటు మహారాష్ట్రకి వెళ్ళి కొంచెం మరాఠీ ఉంటుంది. హిందీ నేర్చుకొని ఉంటే మీరు ఎట్లయినా ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకొని రావచ్చు. ఈ వీడియో మీకు యూజ్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు హిందీ నేర్చుకొని మీరు మంచిగా ఉండండి.